నీకు తోడై. ఎందుకు దేవా ఇలాంటి ఒక పరిస్థితులలో నీవు నాకు తోడుగా లేవంటే అది దేవుని చిత్త ప్రకారం ఉందా లేదా అనేది మనకు తెలియదు. ఓ అని పోయేది వెనక తిరిగి చూసినట్లయితే దేవుడు లేడు, దేవుని చిత్తం లేదు. అప్పుడు దేవా ఎందుకు? నిజంగా దేవుని ఒక ప్రణాళిక ఏముంటున్నదో, దేవుని చిత్తం ఏముంటున్నదో, దేవుడు ఏం అడుగుతా ఉంటున్నాడో, ఏం చేయమంటా ఉంటున్నాడో అనేది చేసినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సమాధానకరమైన దేవుడు అంటే మనకి ఏ ఒక్క అలజడి అనేది ఉండదండి. జీవితాలలో మనం వచ్చుంటున్నాం కానీ మైండ్ సమాధానం ఉండదండి. మనకు అలజడి, కదలింపు, ఆడేమైందో, ఏడేమైందో, రేపేమవుతుందో, ఎల్లుండేమవుతుందో, ఇంతలో మాయమై ఒక జీవితాన్ని మనం జీవిస్తా ఉన్నాము అని ఎంత చక్కగా లేఖనాలు చెప్తా ఉంటే మనం వచ్చే సంవత్సరం నుంచి ఆలోచన చేస్తాం కదా. ఈసారి పండగకు అలాంటి చీర తీసుకుని ఈసారి ఇంత డబ్బులు పెట్టి తీసుకోవాలి. అరే డిసెంబర్ ఇంకా చాలా దూరం ఉంది. రేపేమవుతుందో, మరుక్షీణం ఏమవుతుందో మనకు తెలియదు. ఆత్మీయంగా మనం ఎలా ఉంటున్నామో ఈ రోజు నిజంగా మన యొక్క జీవితంలో ఏమైనా మరణం తట్టినట్లయితే నా ఒక జీవితం ఏమవుతుందో అనే ఒక ఆలోచననే లేదు. అన్ని లోకరీతిగానే నిండిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, అన్నిట్లలో దేవుడు యేసు ఎక్కడ ఉంటున్నాడు నాయనా అన్నట్లయితే మనకి యేసు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అందరికీ తెచ్చిన ఒక ఉదాహరణ. అన్యులలో ఏమవుతుందంటే మనిషి మరణించినప్పుడు ఆయన ఏమనాలంటే నారాయణ అన్నట్లయితే ఆయన మోక్షం చేస్తాడు. ఏమనాలా? నారాయణ అంటే మోక్షం చేస్తాడు. అందుకని ఇప్పుడు ఆ ఒక వ్యక్తి ఎవరైతే మరణ పడకలో ఉంటున్నాడో అప్పుడు మరణించేటట్టున్నాడు. వీళ్ళందరూ ఆ ఒక సంఘస్థులు లేకపోతే ఒక దీనికి సంబంధించిన వాళ్ళు ఏమన్నారట, అరే మన ఒక సహోదరుడు ఇలా నశిస్తే బాగుండదు, ఏది ఏమైనాను ఆయన నోటితో నారాయణ అనే పలికి ఆయనను మోక్షం చేరుస్తామని అందరు కలిసినట్లయితే ఇతన్ని చూస్తే ఏం చలనం లేదు, అన్ని డివైస్లు బంద్ అయిపోయింది, ఏం కనెక్ట్ కావటం ఇలా, ఒట్టి చూపు మాత్రమే ఒకటి ఉంది. అందుకని ఏం చేశారంట, ఇప్పుడు ఈయనకి ఎంత కేకలు వేసినానో వినపడదు. ఏంటంటే ఒట్టి ఇది ఒక డిపార్ట్మెంట్ బాగుంది, మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఏమంటారండి టెంకాయ నార ఉంటుంది కదా, ఆ నారను చూపించి ఇది ఏంది అంటే ఆయన నార అంటే మనం ఆయన అని చెప్పేసి ఆయన మోక్షంకు పంపుతామని అందరు కలిసి ఏం చేశారంట, ఒక నారను తీసుకొని వచ్చి ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి తాత ఇది ఏదో చెప్పంటే ఆయన దీర్ఘంగా దానికి వెళ్ళి చూస్తూ ఉంటున్నాడంట, కానీ ఏమి చెప్పలేకపోతుంది. తాత దీన్ని ఏమంటారో చెప్పు అంటే ఆయన కొంచెం నోరు తెరుస్తా అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఏంటంటే ఆయన ఎప్పుడు నారా అంటాడో మనం ఆయన అని చెప్పి ఆయనను మోక్షం చేస్తానని, తాత ఇది ఏముంటున్నదో చూసి చెప్పు తాత అంటే ఆయన లాస్ట్కు చూసి అర్ధగంట తర్వాత పీసు అని చచ్చిపోతాడు. మన ఒక జీవితాలలో యేసు చెప్పునైనా అంటే మనం ఎంత ముద్దు పారిపోయినామంటే యేసు అంటే పీసు అనుకుంటేనే మన ఒక జీవితాలన్నీ పోతాం. చూడండి, ఐఎమ్ నాట్ కండమింగ్ ఎనీబడి. అంత తెలిసిన విషయాలు ఇక్కడ ఏముంటున్నారంటే మీరు విన్నయి, చూసినవి, మీరు అనుభవించినవి, యేసు చేసిన మేలులను రుచి చూసిన వల్లనే మనము లోకరీతిగా కంటే ఎక్కువగా ప్రవర్తిస్తాం. ఆత్మీయంగా ప్రవర్తించాలంటే చాలా తక్కువ. మనం కాదు బ్రదర్, పాస్టర్ కది చెప్పింది, ఇవాంజలిస్ట్ కది చెప్పింది. దేవుడు అందరికీ సరి సమానంగా ఒక్క మాట ఏమంటా ఉంటున్నాడంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించు. ప్రత్యేకంగా అయ్యగారు లేకపోతే అమ్మగారు అని చెప్పారండి. అందరం దేవుని బిడ్డలు కదా. ఈ రోజు ఆ ఒక పరలోకానికి టికెట్ ఇస్తా ఉన్నారంటే అందరం ఉరుకుతాం. ఒట్టి పాస్టర్లకు అని చెప్తే మన కోపం. ఎందుకు? నేను దేవుని బిడ్డ కాదా, నేను పుట్ట క్రైస్తవం కాదా, నాకు బైబిల్ గురించి తెలియదా అని వాదిస్తాం. అయితే ప్రకటించేటప్పుడు, దేవుని సేవ చేసేటప్పుడు, దేవుని మార్గంలో నడవాలా,
నలుగురికి ఆ ఒక వాక్యం చెప్పాలంటే నాది కాదు బ్రదర్. ఆయన బైబిల్ కోర్స్ చేశాడు కదా కదా, ఇద్దరు బైబిల్ కోర్స్ అప్పుడప్పుడు పోతా ఉంటారు. అది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే ఒక అవార్డు ఇంకా తీసుకున్నారు బైబిల్ గురించి. వాళ్ళు నాది. అయితే పరలోకం చేరాలంటే అందరం చూడండి ప్రియమైన సోదరు సోదరు, వేర్ డు వి స్టాండ్, ఎక్కడ ఉంటున్నాము ఈ రోజుకి రోజు ఏమన్నా మనం దేవుడు ఆ ఒక స్పిరిచువల్ మీటర్, ఆత్మీయ ఒక మీటర్లో మనల్ని చేసి చూసినట్లయితే వేర్ డు వి స్టాండ్. నిజంగా దేవుడు ఆ ఒక గ్రేస్ మార్క్స్ వేసి మనల్ని పాస్ చేయాలన్నా, లేకపోతే మనం చక్కగా డిస్టింక్షన్ లో పాస్ అవుతామా? దేవుడు వేచి ఉంటున్నాడు. ప్రతి ఒక్క లోకరీతిగా ఉండే ఒక టీచర్ లాగా నా ఒక విద్యార్థి ఒక భవిష్యత్తు పాడుగాకూడదని ఆయన గ్రేస్ మార్క్స్ తోటి వేచి ఉంటున్నాడు. ఆయనను మనం పుట్టకరిస్తోలం, ఆయన చేసిన క్రియలను అన్నిటినో చూసి మనం పుట్టుకనించే ఆయన ఒక మార్గంలో నడిచి అన్ని తెలిసి ఇంకా దేవుడు ఒక క్రియలు చేయకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది. ఏది ఏమైనా దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, నేను ఉంటున్నాను భయపడుకుడి, నేను నీకు భయపడి మీరు చేసే పనులు మీరు చేయండి, నా పని నేను చేస్తాను. ఎందుకంటే గాడ్ ఆల్వేస్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, వి గెట్ అండ్ ఫర్గివ్ కదా. మనం ఎప్పటికీ తీసుకోవడమే, దేవా ఇది 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 అని తీసుకోవడము, ఇచ్చిన ఆయనను మరచిపోవడం. అయితే ఎంత గొప్ప దేవుడయ్యా, ఇస్తూనే ఉంటాడు, మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. ఎంత గొప్ప. దాట్ మేక్స్ గాడ్ సో స్పెషల్. దాట్ మేక్స్ గాడ్ సో స్పెషల్. దేవుడు ఒక ఈరోజు మన నుంచి కోరేది ఏమంటున్నాడంటే, మీ యొక్క విరిగి నలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి అంటే, వద్దు దేవా ఈ యొక్క మురికి నాకే, ఈ యొక్క మురికి నాకే ప్లీజ్. దేవుడు ఉచితమైన ఒక రక్షణ మీకు ఇస్తా ఉంటే వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. అదే చూడండి, నీ యొక్క ప్రాణం పోతుంది. ఈరోజు నువ్వు ఒక 10,000 స్కానింగ్ చేసుకోలే అనుకోండి, మన దగ్గర డబ్బు లేకపోతే ఆస్తులు రాసి మరిపోతాం కదా. ఎందుకంటే ప్రాణభయం. అయితే ఉచితమైన ఒక రక్షణ మీకు దేవుడు ఇస్తా. ఏమంటా ఉంటాడు, వెరీ సింపుల్ గా, మీ యొక్క విరిగి నలిగిన హృదయాలను నాకు ఇవ్వండి, నేను నిన్ను క్షమించి నా ఒక బిడ్డగా వద్దుదేవా, ఫ్రీ నాకు వద్దుదేవా. చూడండి, హౌ ఇస్ అవర్ స్పిరిచువల్ లైఫ్, హౌ ఇస్ అవర్ స్పిరిచువల్ లైఫ్. వింటా ఉంటున్నాము, పదే వింటాము, వర్తమానం ద్వారా వింటాము, అయ్యగారి నుంచి వింటాము, మొబైల్లలో వింటాం, అన్నీ చేస్తూ ఉంటున్నాం. కానీ ఆర్ వి రియల్లీ రియలైజింగ్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క చిత్తం ఏముంటున్నదా అనేది మనం గ్రహిస్తా ఉంటున్నామా లేదా అనేది ఒక ప్రశ్న నీకు నాకైతే ఉంటున్న ప్రియమైన సోదరి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. దేవుడి యొక్క ముహూర్తాలు చూడాలండి. నేను పలానా రోజున ఫాస్టింగ్ ప్రేయర్ రోజురా, లేకపోతే వచ్చే ఆదివారంలా, లేకపోతే నిర్ధారణ రోజున, లేకపోతే నీ యొక్క ఏముంటున్నది బాప్తిజం రోజున. ఆ ఒక సిలువలో ఆ ఒక దొంగవాడు వేలాడుతూ, దేవా నువ్వు నన్ను మంచి చేసుకోనగానే దేవుడు ఇది నాట్ వెయిట్ ఫర్ ఎనీ ఆఫ్ ద టైం. నువ్వు యా సంఘస్థుని మీ బిడ్డ, మీ యొక్క కాపరి ఎవరు, యా సంవత్సరంలో నువ్వు బాప్తిజం పొందినావు, ఎన్ని నా ఒక కార్యాలు చేసినావు, ఏమడగలేదు. నేడే నీవు నాతో పాటు. ఎంత గొప్ప. ఈ రోజు ఇంకా అలాంటి ఒక ఆశతో మనము మన ఒక విరిగి నలిగిన హృదయాలు దేవుడికి సమర్పించినట్లయితే, దేవుడు ఇన్స్టెంట్ గా నేడే నీవు నాతో పాటు పరదేశి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా దేవునిలో దూరంగా ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమైన మనమందరం కళ్ళు మూసుకున్నాం. ప్రియమైన సోదరి, ఎలా ఉంటున్నారు మన ఒక ఆత్మీయ జీవితం? మనం ఒక్కసారి దేవుడు మన ఒక విరిగి నలిగిన హృదయాలను దేవునికి సమర్పిస్తాం. దేవా, నేను ఒక పాపిని కాదు, నీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించండి. నీ యొక్క బిడ్డగా ప్రభువా నన్ను అంగీకరించండి ప్రభువా. మిమ్మల్ని ప్రభావం ఆ ఒక సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తాం అని యథార్థంగా మన ఒక విరిగి నలిగిన హృదయాలను మనం సమర్పించినట్లయితే, నమ్మగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నన్ను ప్రేమించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఒక బిడ్డగా అంగీకరించడానికి వేచి ఉంటున్నాడు.
ఎవరు మౌనంగా ఉండగానే ప్రియమైన సోదరి స్వరూప, రేపు అనేది మనకు కాదు, నేడే నేడే రక్షణ దినమైంటున్నది. మన ఒక హృదయాలను దేవుడికి